అందరూ ఇక్కడతో కట్ అనమాట. అందరు ఇవాళ నైట్ అక్కడ స్టే చేయబోతున్నారు. 2.5 కిలోమీటర్స్ ట్రెక్ చేసి అక్కడ విలేజ్ ఉంటుంది. సోలో 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 మళ్ళీ స్టాప్ చేయడానికి వస్తాను రై. మనం ఒక 1/2 కిలోమీటర్ కూడా రాలే. ఈ ప్లేసెస్లో బైసన్స్ అటాక్ చేస్తున్నాయంట. ఐ మిస్సింగ్ దోస్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్. మైండ్ బ్లోయింగ్. 4.5 కొంచెంగా టెన్షన్ ఉన్నా ఆమె ఒక బ్లైండ్తో నేను వెళ్తున్నా. టోటల్గా భయపడతాను. సుస్సు వయిస్తుంది నాకు. పడ్డాను, కింద పడ్డాను. లెఫ్ట్ లెగ్. మోస్ట్ ఆఫ్ ద టూరిస్టులు అందరూ ఇక్కడతో కట్ అనమాట. ఇక్కడ నుంచి ఎవరైతే ట్రెక్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళందరూ ఇవాళ నైట్ అక్కడ స్టే చేయబోతున్నారు. సో అందరూ రిటర్న్ అయిపోతున్నారు. అండ్ దే విషింగ్ మీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మనం ఇదంతా ట్రెక్ చేసుకుంటూ, ఐ విల్ షో యూ, ఇదంతా ట్రెక్ చేయాలి. అక్కడెక్కడో నీకు కెమెరాలు కనబడదు, కిందకెళ్ళి చూపిస్తాయి. 8.5 కిలోమీటర్స్ ట్రెక్ చేసి అక్కడ విలేజ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తున్నాం. తెలిసి మనం ఒక 1/2 కిలోమీటర్ కూడా రాలే. అంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా రాలేదన్నమాట. 8.5 కిలోమీటర్స్ కలిసి 3.5 వచ్చుంటాము. ఇంకా మనం 4.5 దాకా వెళ్ళాలి. ఇంకా మనుషులైతే ముందు వెనక ఎవరూ లేరు. లాస్ట్ 1 కిలోమీటర్ నుంచి ఒక్కనే పోతున్నా. మోస్ట్ ఆఫ్ ది ఈ ప్లేసెస్లో బైసన్స్ అటాక్ చేస్తున్నాయంట. ఒక బైసన్ కనబడితే ఒకసారి హాయ్ చెప్తాం మనం కూడా. ఈగర్లీ వెయిటింగ్. ఓ పులి దౌడ మీద బైరి కొట్టి మెడల్ చేసి పక్కనే. ఐ మిస్సింగ్ దోస్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్. లొకేషన్ మాత్రం వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. మైండ్ బ్లోయింగ్. సో మనం ఇప్పుడు ఎక్కడైతే టెంట్ స్టేకి వెళ్తున్నామో అక్కడ నుంచి కొంతమంది పైకి ట్రెక్ చేసుకుంటూ ఇవాళతో వాళ్ళు ట్రెక్ అయిపోయింది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే క్యారీ సమ్ కైండ్ ఆఫ్ స్టిక్, ఎందుకంటే బైసన్స్ అటాక్ చేస్తున్నాయి అంటే ఇక్కడ. సో మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి డోంట్ నో సడన్గా ఎక్కడి నుంచి బైసన్స్ వస్తాయో తెలీదు. ఎందుకంటే మా హాస్టల్లో కూడా 2-3 బైసన్స్ నేను చూశాను సడన్గా అటాక్ చేయటం. సో ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా బైసన్స్ అటాక్ చేస్తున్నాయంట. సో బెటర్ టు క్యారీ ఏ స్టిక్ అన్నాడు. లంబా చోడా బైసన్కో మారింగి బోల్కో ఇది తీసుకున్నా. ప్రాబ్లమ్ ఈస్ దాని పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి దాని పవర్కి ఈ పవర్కి ఏమైనా సంబంధం ఉందా? ఏదో వాళ్ళు చెప్పారు ఒక సేఫ్టీ ప్రికాషన్ అని చెప్పేసి తీసుకున్నా. సీరియస్గా నో వన్ ఈజ్ అరౌండ్. నాకు బర్డ్స్ చప్పుళ్ళు, గాలికి వచ్చే ఆకులు చప్పులు తప్ప నాకు ఏమీ అనట్లేదు. నో వన్ ఈజ్ ఏ బిహైండ్, నో వన్ ఈజ్ ఏ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. కొంచెంగా టెన్షన్ ఉన్నా ఆగేదే లేదు, పోతూనే ఉండాలి. ఓ మై గాడ్. గుర్రం అడవిలో కూడా గుర్రం కాదు కదా, ఎగిరెగిరి అంటుంది. చుట్టుపక్కల అయితే మనుషులు ఎవరు లేరు. బైసన్ వస్తుంది అనుకున్నా, హార్స్ ఉంది. అది కానీ అడవి గుర్రం అనుకో ఎగరేసి కొడుతుంది. బట్ పోను రోడ్డు మొత్తం నేరో అయిపోతుంది. రోడ్డు మొత్తం వాష్ అవుతుంది, నేరో అవుతుంది. ఏదో డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎన్నది కరెక్ట్ రూటా కాదో కూడా నాకు తెలియదు సీరియస్గా. బికాస్ ఎవరిని అడుగుతాం, ఫోన్లు కూడా పని చేయట్లేదు. నో ఎయిర్టెల్, నో జియో, నథింగ్. అక్కడక్కడ నాకు కొంతమంది షూ ప్రింట్స్ కనబడుతున్నాయి. షూ ప్రింట్స్, ఆ షూ ప్రింట్స్ అటువైపు ఫేస్ అయి ఉన్నాయి. సో దాన్ని బట్టి ఓకే మనుషులు ఇటువైపు వెళ్ళారు అని ఒక బ్లైండ్తో నేను వెళ్తున్నా. నో అటాక్స్. నిజంగా పక్షులు లిటరల్గా భయపడతాను. సుస్సు వయిస్తుంది నాకు. అటు ఇటు జింకని పోతాను. ఇట్స్ ఓకే. ఐ థింక్ మనం స్టే చేస్తుంది అక్కడే అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ దానికోసం ఇంకా చాలా ట్రెక్ చేసేది ఉంది. అయితే
ఈగల్స్ స్టే మోస్ట్ ప్రాబుల్ అదే అనుకుంటున్నాను నేనైతే. మధ్యాహ్నం కూడా ఏం తెలియదు, ఆకలి వేస్తుంది. ఏం కాకూడదు, ఏమైనా పర్లేదు, తగ్గేది. పడ్డాను, కింద పడ్డాను. లెఫ్ట్ లెగ్ లిటర్గా సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ బెనికిందన్న గట్టి ఫీలింగ్. ఒకవేళ నిజంగా బెనికి మార్నింగ్ కల్లా లావ్ అయిందంటే మాత్రం నేను రిటర్న్ వెళ్ళాలి అర్థం కావట్లేదు. అండ్ ఐ నీడ్ టు స్టార్ట్ టు హైదరాబాద్ టుమారో మార్నింగ్. కాలు మాత్రం ఘోరంగా నొప్పి వస్తుంది. కానీ మొండిగా ముందుకు వెళ్ళిపోతున్నా, ఆప్షన్ లేదు. సో ఇప్పుడే ఒక 2-3 కనబడ్డారు అనమాట, ముందు నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఆ ఏరియా నుంచి వస్తున్నారు. అండ్ దే సెడ్ దట్ ఇంకొక 30 minutes పడుతుంది వెళ్ళడానికి. నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి 2 hours దాటింది. స్టిల్ ట్రెక్ చేస్తున్నాను. మోర్ దెన్ 2.5 hours జర్నీ ట్రెక్కింగ్ చేస్తే మనం రీచ్ అవుతాం అక్కడికి. సో మీకు ఎవరికైనా ట్రెక్కింగ్ అస్సలు రావట్లేదు అని మాత్రం ప్లీజ్ దీంట్లో స్టార్ట్ చేయొద్దు. చాలా హారిబుల్ ఉంది. థింక్ అబౌట్. రెస్ట్ ఇన్ పీస్. ఇది ఈగల్స్ స్టే. సో ఆ విలేజ్కి ఇంకొక 1 kilometer ఉండగా స్టే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం సోలో గాళ్ళకి. ఇక మిగతా అంత కపుల్స్కి, ఫ్యామిలీస్ మోస్ట్లీ రారు. ముందు వచ్చే వ్యూ పాయింట్ ఇది. సో స్టే ఈజ్ డీసెంట్ అన్న నాకు తెలిసి అయితే. సో ఇంత లోపల ఇది బిల్ చేయటం ఎక్కువ, ప్లస్ విత్ ఫుడ్ అంతా కలిపి 2000 rupees విత్ లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ లేట్ అయిపోయింది కాబట్టి లంచ్ నాకు ఆకలి లేదు, కానీ బట్ స్టిల్ ఇట్స్ వర్త్. ఈ ఏరియాకి ఇది తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. స్టేకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఒకటే ఉంది స్టే. ఓయా, ఇక్కడ నుంచి మళ్ళీ సన్ రైజ్ ట్రెక్ ఉందా మీరు, అది ఎక్కడ ఉందో తెలియదు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇదంతా కపుల్స్కి ఆల్రెడీ ప్రిపేర్డ్ వస్తున్నారు, నాకు అర్థమైంది, సౌండ్ వినబడుతున్నాయి. మళ్ళీ కిందకి వెళ్ళాలేమో ట్రెక్కింగ్కి, రేపు మార్నింగ్ అనుకుంటా. అవును, ఇంకా ఎవ్వరు రాలేదు, నేను ఒక్కడనే ఉన్నా. ఇంకా మిగతా రావడానికి 1/2 hour to 1 hour టైం పడుతుంది అంట వాళ్ళకి. అంతవరకు అయితే వ్యూ నాకు ఖాళీ చూసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఈ టెంట్ బాగుంది యాక్చువల్లీ, బట్ ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నానంట ఎవరో. ఏ గోళ లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా ఉంది టెంట్. కాఫీ వాట్ ఎవర్. బ్లాక్ కాఫీ ఇచ్చారు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:35 to 3:40 అవుతుంది. సీరియస్గా టైర్డ్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రెక్కింగ్ రేంజ్ ట్రెక్, pretty strong, but which I needed. ఓన్లీ స్ప్రే కానీ మూవ్ స్ప్రే కానీ ఉందని అడిగా, కానీ లేదంట వీళ్ళ దగ్గర. ఏమీ చేసేది లేదు. వీ షుడ్ హ్యావ్ సమ్ బ్లాక్ కాఫీ విత్ దిస్ వ్యూ. బట్ నైట్ క్యాంప్ ఫైర్ ఈడే ఉంటుంది. నా స్టే వచ్చేసి ఇది ఇక్కడ. సో ఐ కెన్ హ్యావ్ మై స్టే హియర్. ఈ ప్లేస్ ఫిక్స్ అయ్యా, ఇది కొంచెం బాగుంది అన్నట్టు. అమ్మ కనుక అనుకొని నైట్ మంచిగా. థ్యాంక్ టు మై సిస్టర్ వైశాలి ఫర్ గివింగ్ మీ దిస్ సోలార్ పవర్ బ్యాంక్. ఇక్కడ పవర్ లేదంట, ఐ మీన్ వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈవినింగ్ 6 తర్వాత ఇస్తారంట పవర్ సోర్స్ అనేది. మొత్తం సోలార్ మీద రన్ అవుతుంది. సో ఈవినింగ్ 6 తర్వాత ఇస్తే వాళ్ళకి రేపు మార్నింగ్ దాకా వస్తుందంట. సో ఇప్పుడు ఇవ్వలేమన్నారు, కానీ మా సిస్టర్ మాత్రం నాకు సోలార్ పవర్ బ్యాంక్ ఇచ్చింది, విచ్ ఇస్ హెల్పింగ్ అ లాట్. థ్యాంక్ యూ. టైం 4:30. మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దే ఆర్ బిల్డింగ్ ట్రీ హౌస్. ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోలేదు, ఇంకా చేస్తున్నారు అన్నమాట. బట్ ఒక సీరియస్ అప్డేట్ ఏంటంటే లెగ్ మాత్రం ఘోరంగా హట్ అవుతుంది.
నాకు తెలిసి ఈ 4 yearsలో ఫస్ట్ టైం ట్రెక్ చేసినప్పుడు అనుకుంటే నాకు ఇట్లా అవ్వటం లాగా వదులుతుంది మొత్తం. బట్ వ్యూ చూడాలని వచ్చిన కిందకి. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళతో పెట్టుకోవాలంటే నేను ఈవినింగ్ 4 అయినా వచ్చేవాడిని కాదేమో, కింద ఈ వ్యూని ఇదంతా మిస్ అయ్యేవాడినేమో. వ్యూ మాత్రం వ్యూ పాయింట్ అక్కడ కమింగ్. ఇదే వ్యూ పాయింట్ అనుకుంటే ఇంకా వ్యూ పాయింట్ కింద ఉందంట. నా లెగ్ ఏమో కదలట్లేదు అయ్యా. యాంకిల్, ఎగ్జాక్ట్గా యాంకిల్ ఇష్యూ వచ్చింది. యాంకిల్ దగ్గర ఇట్లా ట్విస్ట్ చేస్తుంటే పెయిన్ వస్తుంది. సేమ్ 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 ఇలాగే స్లైడ్ అవుతుంది మొత్తం. గాడ్ మళ్ళీ దగ్గర ఇలాగే స్లైడ్ అవుతుంది మొత్తం అంతా, ఇలాగే స్లైడ్ అవుతుంది. ఓహో మామూలుగా లేదుగా, ఓ రేంజ్లో ఉందిగా వ్యూ. అమ్మ బాబోయ్ ఏంది స్వామి ఇది. ఆహా, ఇంకా ప్లేస్ అంతా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడికి టెంట్స్ వేయచ్చు కానీ చాలా రిస్క్ అనమాట. మొత్తం అంతా గొయ్యలో పడితే ఒకటే. బట్ యూ అదర్స్